ఆదివారం చికెను, రొయ్యలు తినేసేసి బోర్ కొట్టింది. అందుకోసమనే ఈ పచ్చడి చేసుకున్నాననమాట. ఇది మామూలుగా అయితే రోటు పచ్చడి. నేను రోట్లో అయితే వేయలేదు. మిక్సీకి వేసుకున్నాను. రోలు అవైలబుల్‌గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రోట్లో దంచుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక 1/4 కిలో వరకు దొండకాయలను కట్ చేసి తీసుకున్నాను. తర్వాత కారానికి తగ్గట్టుగా ఒక 15 వరకు ఒట్టిమిరపకాయలు, ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు ధనియాలు, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పులుపుకు తగ్గట్టుగా ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటున్నాననమాట. తర్వాత ఈ స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసేసుకొని ఒక్క 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ముందుగా ధనియాలు వేసుకున్న తర్వాత కాస్త వేయించుకున్న తర్వాత ఒట్టిమిరపకాయలు, జీలకర్ర కూడా వేసేసి ఇవి కూడా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానన్నమాట. తరువాత ఇందులోకి దొండకాయలు ఉన్నాయి కదా, దొండకాయలు కూడా వేయించుకోవాలి కదా. దొండకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. అందులో పులుపుదనం కూడా ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అదే బాండీలో వేసేసి హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి అందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు కలర్ కోసం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా వేగాల్సినంత అవసరం అయితే ఏం లేదు. కానీ దంచుకునే అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రము దొండకాయ ముక్కలు అక్కడక్కడ తగిలేటట్లు చూసుకోండి. మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. అదే ఆయిల్లోనే నేను మళ్ళీ ఆయిల్ అయితే ఏం వేయలేదు. దొండకాయ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి టమోటా ముక్కలు ఉన్నాయి కదా, ఒక 2 టమోటాలు అయితే తీసుకొని హై ఫ్లేమ్ మీదనే దగ్గరుండి ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మంచిగా నీరు ఊరి అందులో నుంచి మంచిగా వేగుతాయి అన్నమాట. తొందరగా వేగిపోతాయి. మంట తగ్గించామనుకోండి తొందరగా వేగవు. తర్వాత చింతపండు కూడా వేసేసి ఆ హీట్కు ఉడికిపోతుంది అనేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీళ్ళన్నింటినీ చల్లబరుచుకున్న తర్వాత ముందుగా ధనియాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కొంచెం తెల్లగడ్డలు, ఒక 5 పాయల వరకు తెల్లగడ్డలు కూడా వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు, టమోటా, చింతపండు ఇవన్నీ వేసేసి కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలబెట్టేసేసుకొని ఒక్క పల్స్ ఇచ్చానమాట. ఎక్కువ అయితే వేయకండి. మెత్తగా నున్నగా అయిపోతే బాగోదు చట్నీ అనేది, అంటే పచ్చడి అనేది. చివరిగా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిక్సీలో నుంచి ఎర్రగడ్డ ముక్కలు పైన వేసుకొని సర్వ్ చేసుకుని, నేనైతే ఎర్రగడ్డలు చాలా ఎక్కువగానే వాడతానండి. చాలా బాగుంటుంది. తినేటప్పుడు క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, నోటికి కారంగా ఆ ఎర్రగడ్డ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే పక్కన వడియాలు పెట్టుకొని సర్వ్ చేసుకున్నాను. మీరు గుడ్డు అయినా వేసుకోవచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ.